హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో బఫ్ హ్యాండ్స్ ఇంకొక 2 రకాలు డిజైన్స్ ఎలా స్టిచ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చూద్దాము. స్టిచ్చింగ్ పెట్టడం లేదండి, ముందు వీడియోలో పెట్టినాను. ప్రాసెస్ అంతా అదే మోడలేనండి, అందువల్ల ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఈ వీడియోలో పెట్టడం లేదు. ముందు వీడియోలు చూడండి మీరు. రాత్రి నెట్ అస్సలు రావడం లేదండి, అందుకనేసి వానల్లో అస్సలు నెట్ రావడం లేదు. చిన్న షార్ట్ వీడియో కూడా 2 గంటల సేపు పట్టింది ఆ షార్ట్ వీడియోలు కూడా డౌన్లోడ్ అయ్యేదానికి. వీడియోలో ఇంకొక 2 మోడల్స్ గురించి, పద్ధతుల గురించి తెలుసుకున్నాము. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ దీంట్లో ఒక 2 తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బఫ్ ఎక్కువ రావాలనుకోండి, లెంత్ ఎక్కువ అవసరం లేదు. ముందు వీడియోలో నేను లెంత్ ఉన్న చాలు, వెడల్పు ఇది ఒకటి పెట్టాను, ఇది ఒకటి పెట్టాను. దీనికి ఇది ఒక వేరే పద్ధతి అనమాట. మనకు బఫ్ ఎక్కువగా కావాలనుకోండి, ఇప్పుడు 3 ఇంచులు క్లాత్ వదిలేసినాం అనమాట. 3 ఇంచులు మీరు కావాలంటే 3 వదులుకోవాలి, 5 వదులుకోవచ్చు. మీకు బఫ్ ఎంత కావాలంటే స్మూత్గా ఉండే క్లాత్లు అనుకోండి, ఒక 5 ఇంచులు వదులుకోండి, అది బాగా కొంచెం కనబడుతుంది. ఇలాగ రఫ్గా ఉండే క్లాత్లకి 3 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు 3 ఇంచులు వదులుకున్నాము. ఇట నేరుగా ఒక గీత గీసేసేయండి. చూడండి, ఒక మెజర్మెంట్ ఒక గీత గీసేసాం. ఇది కొట్లకు వదిలేసినాం. కొట్లకు వదిలేసి ఇక్కడ టాంచి హ్యాండ్స్కి మనము డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టాంచ్ చేసుకోవాలి మనం. దీన్ని వదిలేయాలి, 3 ఇంచులు వదిలేయాలి. వదిలేసి మనం ఇక్కడ నుంచి హ్యాండ్కి కొలతలు వేసుకోవాలన్నమాట. చూడండి, కటాన్ చేసుకున్నామా. ఈ కటాన్ చేసుకొని మనకి ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకునేసి డౌన్ 3 ఇంచులు డౌన్. సన్నగా ఉండే వాళ్ళకైతే 3 ఇంచులు 3.5 ఇంచు అట్టు పెట్టుకోండి. లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. నేను ముందు వీడియోలో పెట్టున్నాను చూడండి. డౌన్ దించుకునేసినామా. మనకు ఎంత వెడల్పు, హ్యాండ్ వెడల్పు వచ్చి ఒక 7 ఇంచులు. 7 సన్నగా ఉండే వాళ్ళకైతే 6.30 వస్తుంది. ఇది 7 ఇంచులు పెట్టినాను. మీకు చూపించాలనేసి నేను ఈ డ్రాయింగ్ చేస్తున్నానండి, వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 7 ఇంచులు కింద వచ్చి ఒక 6 ఇంచులు వెడల్పు. ఇలాగా ఈ 3 ఇంచులు కలిసేటట్టు ఇక్కడ డ్రాయింగ్ చేసేసేయండి. ఆర్మ్ హోల్ని కలిపేసేయండి. కలిపేసి దీన్ని కటింగ్ చేసేసేయాలి. చూడండి, పొట్లకు వదిలేసినాం. ఇక్కడ 3 ఇంచులు వదులుకున్నాం. ఇది మామూలు హ్యాండ్. దీన్ని వదిలేసి ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకొక కలర్ వేసుకోవాలనుకోండి, బఫ్ వరకే కాదు, ఇక్కడ పట్టి ఏదన్నా పెట్టుకోవాలా దీంట్లోనే. ఇది మొత్తం పొడవు 9 ఇంచులు పొడవు, హ్యాండ్ పొడవు 9 ఇంచులు. కొట్లకి కింద వదిలేసి మొత్తం 9 ఇంచులు పొడవులో ఇప్పుడు ఒక 6 ఇంచులు పెట్టుకొని ఒక 3 ఇంచులు ఒక 2 ఇంచులు పట్టి పెట్టుకోవాలనుకోండి. ఇలాగ పట్టి పెట్టుకోవాలనుకోండి. పట్టి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి కటింగ్ చేసేసేయండి. మీకు ఎంత కావాలంటే అంత 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకునేసి కొట్లకి 3 ఇంచులు కదా, ఇది 2 ఇంచులు వేసుకోండి పట్టి. 8 ఇంచుల్లో 2 ఇంచులు పెడితే 7 ఇంచులకి 7, 6.5 ఇంచుకి ఇక్కడికి ఈ పట్టి ఎంత వదిలేస్తారో అంతకి వదిలేసి కటింగ్ చేసేయండి. కొట్లకు వదిలేసి కటింగ్ చేయాలండి. కొట్లకు వదిలేసి కటింగ్ చేయాలి. వేరే కటింగ్ చేసేసినామా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కుచ్చుళ్ళు పెట్టుకునేసేయాలి. ఇక్కడ మార్కు పెట్టుకోండి, ఇక్కడ ఒక మార్కు పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్కు పెట్టుకున్నారా, లోతు తీసేసేయండి ఫస్ట్. లోతు తీసేసినాము. తీసేసి ఇంతవరకే కుచ్చుళ్ళు పెట్టుకునేసేయండి. ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకోండి. పెట్టేసి దీన్ని కుచ్చుళ్ళు పెట్టేసేయాల. సెంటర్ నుంచి ఇక్కడ టాంచి మీరు ఇలా కుచ్చుళ్ళు పెట్టుకునేయాల. ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టేస్తారా, సమానంగా చూసుకొని ఇలా పెట్టేసి కూడా
ఇక్కడ ఒకటి సెంటర్లో పెట్టుకునేసి పాయింట్ చూడండి, సెంటర్లో పెట్టేసినాము. ఇది కూడా ఇలా ఇదొకటి కూడా పెట్టుకోవచ్చు. చూడండి కనబడుతుంది కదా, ఇది సెంటర్లో వచ్చేటట్టు ఇది ఇలా, మళ్ళీ ఇదొక పొర ఇలా బఫ్ లాగా వస్తుంది. ఇదొక పొర, మళ్ళీ ఇదొక పొర. చూసారు కదా, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం క్రాస్ వస్తుంది, అది క్రాస్ని కొంచెం కట్ చేసేసేయండి. నేరుగా వచ్చేటట్టు కట్ చేసేసేయండి. కట్ చేసేసి పట్టి పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కటాన్ నుంచి దీనికి పైన పెట్టి ఇలా స్టిచ్ చేసేసేయండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు దీనికి పైపింగ్ కావాలంటే ఎడ పైపింగ్ పెట్టుకొనేసి లైనింగ్ వేసి పైన వేసి లైనింగ్ వేసి అటాచ్. లైనింగ్ కూడా మీరు ఇప్పుడు 3 ఇంచులు వదిలినాం కదా, మనము ఈ 3 ఇంచులు వదిలినాం కదా, ఈ 3 ఇంచులకి లేకుండా కూడా ఇంతవరకే హ్యాండ్స్ వరకే కటింగ్ చేసుకునేయచ్చు, మామూలుగా కటింగ్ చేసుకునేయచ్చు. లేదా క్లాత్ ఉన్నింది మీకు, ఇది సేమ్ పై క్లాత్ ఎంత కటింగ్ చేసినామో అదే విధంగానే మొత్తం కటింగ్ చేసుకునేస్తే మీకు ఇంకా ఈజీగా పని అయిపోతుంది. అలా కాకపోయినా ఇలా కటింగ్ చేసుకున్నా కూడా బఫ్ బాగా కనబడుతుంది మీకు. ఇక్కడ పైపింగ్ పెట్టుకుంటారా, లేదా అంచుంటే పైపింగ్ లేకుండా వదిలేస్తారా. ఇక్కడ లైనింగ్ కింద అటాచ్ చేసేసేయండి, తిప్పించాల్సిన అవసరం లేదు. కింద అలా అటాచ్ చేసేసేయండి, అటాచ్ చేసేసి పైపింగ్ పెట్టేసేయండి. చూడండి అలా కుట్టిందేనండి. ఇది నేను కటింగ్ చేసిన వీడియో నేను పెట్టడం లేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో, అందువల్ల నేను పెట్టడం లేదు. ఇప్పుడు ఇలాగా స్టిచ్ చేసింది అనమాట ఇది. ఇప్పుడు మనకు కింద లైనింగ్ వేసుకునేసినామా, పైపింగు సపరేట్గా కుట్టేసినామా. పైపింగు ఎలా కుట్టాలనేది కూడా నేను ఒక వీడియో, షార్ట్ వీడియోలో పెడతాను. నేను ముందే చేసేసి హెమ్మింగ్ చేసే పని లేకుండా మనం కుట్టుకునేది ఇంకొక షార్ట్ వీడియోలో పెడతాను నేను. ఇలాగ కుట్టుకునేయచ్చు. ఇలాగ చూడండి ఎలా వచ్చిందో. ఇది ఒక మోడల్ అండి. ఇంకొకటి వచ్చి ఎలా కటింగ్ చేసుకోవాలంటే, ఇది ఇంకొక మోడలు. సేమ్ కుట్టే ప్రాసెస్ అంతా ఒకటేనండి. ఒకదానికి ఒక బఫ్కి వచ్చి పైన వదులుతాం, ఇంకొక బఫ్కి సైడ్లో వదులుకుంటాం, ఇంకొక బఫ్ వచ్చి మనము మొత్తంగా లైనింగ్ మొత్తము కటింగ్ చేసుకుంటాం. 3 విధాలు. ఇంకొకటి వచ్చి చిన్నపిల్లల పెద్దలు పాత మోడల్ ఒకటి. 4 మోడళ్ళు చూపిస్తున్నానండి. ముందు వీడియో చూడండి మీరు. ఎవరు చూడలేదు, రాత్రి పెట్టాను నేను వీడియో, ఎవరు చూడలేదు. అదే డిసప్పాయింట్ అయ్యారా మీరు, లేకపోతే వీడియో రాలేదనుకుంటున్నారా నాకు తెలియదు. కానీ వీడియో చూడండి, దాంట్లో వివరంగా నేను పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక మోడల్ అండి. దీనికి పైన వదులుకుంటాం అనమాట క్లాత్. ముందు డిజైన్కి వచ్చి ఈ సైడ్లో ముందు ఇటు వదులుకున్నాము. ఒక డిజైన్ వచ్చి మొత్తం వదులుకున్నాము. లైనింగు పై క్లాత్ అంతా ఒకేసారి కటింగ్ చేసాం. అది చాలా ఈజీ. మనం నేర్చుకునేస్తే అన్నీ ఈజీయేనండి. ఇప్పుడు దీనికి పైన వదులుకుంటున్నాం. పై క్లాత్ మాత్రమే వదులుకోవాలా. లైనింగ్ మామూలుగా కటింగ్ చేసుకునేసేయాల. 9 ఇంచులు పెడతారా, 10 ఇంచులు పెడతారా, లైనింగ్ మామూలుగా కటింగ్ చేసుకునేసేయాలండి. కటింగ్ చేసుకునేసి పై క్లాత్ మాత్రం 2.5 ఇంచు ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం. దానికి 3 పెట్టినాం. ప్రతి దానికి 3 ఇంచులు పెట్టినాం, బఫ్ వస్తుంది. ఇది 2 ఇంచులు పెట్టుకున్నా కూడా బఫ్ వస్తుంది, బాగానే ఉంటుంది. మనకు మీడియంగా చిన్నవిగా కొద్దిగా పెట్టుకోవాలనుకోండి, షోల్డర్ వరకే పెట్టుకోవాలనుకోండి, అలాగా ఒక 2 ఇంచులు 2.5 ఇంచు పెట్టుకునేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు. 3 పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు 2.5 ఇంచు మాత్రం పై క్లాత్ ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం. మిగతా మామూలు అంతా హ్యాండ్స్ అంతా మామూలుగానే కటింగ్ చేసుకునేసేయాలి. 6.35 ఇంచి చూడండి, 6.35 ఇంచి వెడల్పు 7 ఇంచి పెడుతున్నాను. 7 ఇంచీలు ఇక్కడ ఒక 6 ఇంచీలు అనుకోండి, 6 ఇంచీలు. మీరు ఇక్కడ ఏమి కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కటింగ్ చేయకుండా ఫుల్ లెంత్ ఒకే క్లాతే తీసుకునేస్తారు. సపరేట్గా ఇలా మాడలు ఏమి లేకుండా తీసుకునేస్తారు అనుకోండి, మాడలు ఏమి లేకుండా తీసుకునేస్తారు అనుకోండి. అప్పుడు మామూలుగా కటింగ్ చేసుకునేసినామా షోల్డర్ వరకు ఒక 2.5 ఇంచి, బఫ్ ఎక్కువ కావాలంటే 3 ఇంచీలు ఇలా పెట్టుకొని ఏడ వరకే కటింగ్ చేసుకోవచ్చు. 3 ఇంచీలు ఆర్మ్ హోల్, ఇది 2.5 ఇంచి, ఇక్కడ ఒక 2.5 ఇంచి పెట్టుకొని ఆర్మ్ హోల్లో ఇది కలిపేయాలి. ఈ 2.5 ఇంచిని మళ్ళాక దీంట్లో జాయిన్ చేసేయాలి. ఇక్కడ వచ్చి ఒక 6 ఇంచీలు. ఈ హ్యాండ్ పొడవు వచ్చి మొత్తం దీన్ని వదిలేసేయాలి సపరేట్గా. దీన్ని వదిలేసి ఇది మొత్తము 8.5-9 ఇంచీలు హ్యాండ్ పొడవు. మనకి ఎంత కావాలంటే అంత పొడవు పెట్టుకునేసేయండి. మామూలుగా దానిలాగానే పెట్టుకునేసి దీన్ని కటింగ్ చేసేస్తాము. చూడండి, ఈ పై క్లాత్ ఇక్కడ వచ్చి మనం ఎంతవరకు కుచ్చుళ్ళు పెట్టుకోవాలని ప్రతి బఫ్లో కూడా మనం ఎంతవరకు కుచ్చుళ్ళు పెట్టుకోవచ్చు అనేది ఇదో ఇక్కడికి ఒక డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకున్నారంటే మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు అనేసి. ఒకవేళ క్లాత్ ఉన్నింది దీనికి ఒక కుచ్చు పెట్టినాము, యువతలో కూడా ఒక కుచ్చు పెట్టుకోవచ్చు. అలాగే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకోండి. ఇది ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకునేసేయండి. సెంటర్లో ఒక డాట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు కటింగ్ చేస్తారా, కటింగ్ చేయకుండా వేరే పట్టీ పెట్టుకుంటారా, వేరే పట్టీ పెట్టుకోకుండా వదిలేస్తారా? పట్టీ పెట్టుకునే పని అయితే చూడండి, ఆరున్నర ఇంచి ఇది కుట్లకు వదిలేసేయాలి. 6.5 ఇంచి పెట్టుకున్నామా, దీన్ని కూడా అదే విధంగానే కుచ్చుళ్ళు పెట్టుకునేసేయాలి. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టుకునేసేయాలా. ఇక్కడ సెంటర్లో కటింగ్ చేసుకునేసేయండి. డాట్స్ ప్రతిదానికి డాట్స్ పెడితేనే మనకు ఎక్కడి నుంచి ఎంతవరకు మనం కుట్టు వేయాలా అనేది మనకు తెలుస్తుందండి. అందువల్ల డాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఇదే విధంగానే ముందు ప్రాసెస్ లాగానే కొంచెం వీడియో మోడల్ లాగానే దీనికి కూడా హ్యాండ్స్ పెట్టుకునేసేయండి, కుచ్చులు పెట్టుకునేసేయండి. చూడండి, బఫ్ అనేది మనకు ఎంత కావాలంటే అంత లిమిట్లో పెట్టుకోవచ్చు. 2, 2.5, 3 ఇలా బఫ్ పెట్టుకునేసినామా. ఇక్కడ జాయింట్ చేస్తారా లేదా ఒకే క్లాత్ వదులుకునేస్తారా? పైపింగ్ కింద పెట్టేసినామా. చూడండి, ఇది లైనింగ్ అనుకోండి, దీని మీద పెట్టుకొని ఇది పైన వచ్చింది కదా, ఇది సెంటర్లో డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకొని ఇది సెంటర్లో పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసి ఈ ఘాటుకి మీరు జాయింట్ అయ్యేటట్టు చూసుకునేసేయండి. అప్పుడు మీకు ఎంత క్లాత్ వదులుతున్నామో ఎంత కుచ్చుల్లో పెడుతున్నామో అని తెలుస్తుంది. ఈ డాట్స్ కలవాలా, ఈ డాట్స్ కలవాలా. అటు నేరుగా పెట్టి ఇట్లా స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసి ఇప్పుడు మామూలుగా ఇక్కడ 7 ఇంచులు కటింగ్ చేసినాం కదా, లైనింగ్ కూడా అదే విధంగా లైనింగ్ అని కటింగ్ చేసుకునేసేయండి. లేదు లైనింగ్ కటింగ్ చేయలేదు, ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ వేసుకునేసేయండి. మనం 7 ఇంచులు కావాలనుకుంటున్నా అంత 7 ఇంచులకి మార్క్ వేసుకునేసేయండి. మార్క్ వేసుకునేసి ఎక్కడ మార్క్ వేసినారో అక్కడ సెంటర్లో పెట్టి ఇక్కడ కుచ్చుళ్ళు పట్టేసేయండి. కుచ్చుళ్ళు పట్టేసి ఇంకొక క్లాత్ని ఇలా జాయింట్ చేసినామా,
ఇలా జాయిన్ చేసినాము, పైపింగ్ పెట్టి కుట్టేసినాము. ఇలాగ కుట్టిందే అండి ఈ 2 మోడల్స్. నేను చూడండి, ఇదొకటి, ఇదొకటి. ఇది 2.5 ఇంచి ఈ ప్రాసెస్ అనమాట. పైన పెట్టి కుట్టిందనమాట. ఇది పైన పెట్టి కుట్టింది. ఇది వచ్చి సైడ్లో 3 ఇంచి వదిలినాము. ఆ క్లాత్ అనమాట. ఈ మోడల్ అనమాట. ఇది ఈ మోడలు, ఇది ఈ మోడల్. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి, లెంత్ ఎక్కువైపోతుందండి అది. అందువల్ల మీకు ప్రతి బ్లౌజ్కి, ప్రతి బఫ్ హ్యాండ్స్కి ప్రాసెస్ అంతా ఒకటే కాబట్టి నేను ఒక వీడియో పెట్టాను, స్టిచ్చింగ్ వీడియో. దాంట్లో చూడండి. ఇదంతా సేమ్ ప్రాసెస్ అనమాట. చూడండి, బాగుందా ఫ్రెండ్స్? ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నా కూడా చూడండి, మనం కుచ్చు బాగా అందంగా వస్తుందండి. ఇలాగా ఇది స్మూత్ క్లాత్లో కూడా మనం కుట్టుకోవచ్చు అని చూపించేదానికని స్మూత్ క్లాత్లో కూడా కుట్టాను. మనము కుట్టుకోవచ్చు. పైపింగ్ పెట్టేసి ఇలాగా అందులో చూడండి, ప్రతిదానికి పైపింగ్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. లేదా అంచుంటే అంచుతో వదిలేయచ్చు. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియోలు పెడతానండి. అంత నెట్ సరిగ్గా రాలేదండి, వానలకి శుభ్రంగా నెట్టే రాలేదు. నేను వీడియోలు చేసి నేనేం చేసుకోవాలనేసి నేను అన్ని వీడియోలు తీసి పెట్టినాను, కానీ నెట్ రాకుండా నేను ఎట్టా డౌన్లోడ్ చేయలేకపోయినాను నేను. అందువల్ల చిన్న షార్ట్లన్నా మనం పెట్టాలనేది నేను పెట్టినాను అనమాట. ఆ వీడియోలో అది పెట్టేదానికి నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఏదో పెట్టినామని చేయకూడదు పని. ఇంట్రెస్ట్గా చేయాలా, ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలా. నా వీడియోలు చూసే వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ అనేది ఉండాలా. దాంట్లో వాళ్ళు నేర్చుకోవాలా. కొత్త వారి కోసము ఇంకా నేను పెడతా ఉన్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను పెడతా ఉన్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియోలు బాగా ఉపయోగపడతాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.